హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి కేరళలోని ముఖ్యంగా మున్నార్ అండ్ అల్పి ట్రిప్ని ఎలా కంప్లీట్ చేయాలి. ఇది వచ్చేసి 4 nights and 5 days ట్రిప్. అప్రాక్సిమేట్లీ 10,000 బడ్జెట్లో ఎలా కంప్లీట్ చేయాలని డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వెళ్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎక్కడైనా ఎలాంటి డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ కేరళ యొక్క క్యాపిటల్ వచ్చేసి తిరువనంతపురం, ట్రివాండ్రం అంటారు. చాలామంది ఏమనుకుంటారంటే దాని క్యాపిటల్ కొచ్చి అనుకుంటారు. బట్ అఫీషియల్ క్యాపిటల్ వచ్చేసి తిరువనంతపురం. ఎక్కడైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉందో అదనమాట. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మున్నార్కి వెళ్ళాలి ఫస్ట్ అనుకుంటే, దానికి దగ్గరలో ఉన్న ప్లేస్ వచ్చేసి కొచ్చి. బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసి మున్నార్ అండ్ అల్పీకి వచ్చేసి వింటర్ టైం చాలా బాగుంటుంది. ముఖ్యంగా నవంబర్ నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి వరకు చాలా బాగుంటుంది క్లైమేట్. అండ్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మున్నార్లో కూడా వెదర్ బాగానే ఉంటుంది, కూల్గానే, అంటిల్ ఏప్రిల్ మేలో కొంచెం హ్యూమిడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మే వరకు కూడా విజిట్ చేయొచ్చు. ఇంకా జూన్ నుంచి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, మే మిడ్ నుంచి ఆల్మోస్ట్. సో అది బెస్ట్ టైం అనమాట. ముఖ్యంగా పీక్ టైం వచ్చేసి నవంబర్ నుంచి ఫెబ్ ఇస్ ద పీక్ టైం. అండ్ ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కేరళ వెళ్ళాలంటే మనకి ఏం కావాలి. ఒకవేళ మీకు కింద కామెంట్ సెక్షన్లో ఒక పిన్ చేసి ఉంటాను, ఇప్పటి నుండి ఈ పాస్ అవసరం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అని పెడతాను. ఒకసారి కామెంట్ చూడండి. లేదు పెట్టలేదు అంటే మీకు ఈ పాస్ అవసరం అని అర్థం. ఈ పాస్ నథింగ్ బట్ మీరు ఫ్లైట్లో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా, సొంత వెహికల్లో వెళ్ళినా, ఎలా వెళ్ళినా కూడా ఒక స్టేట్ నుంచి మీరు కేరళ వేరే స్టేట్ నుంచి మనం కేరళకి ఎంటర్ అవుతున్నాం కనుక మనకి ఈ పాస్ అవసరం. కోవిడ్-19 జాగ్రత్త అని చెప్పి వాళ్ళు కేరళ వాళ్ళు ఒక సైట్ మెయింటైన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాంట్లోకి వెళ్ళేసి ఫస్ట్ మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత కింద కాలం ఉంటుంది, దాంట్లో క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్, మీ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ అడ్రస్, ఎలా వస్తున్నారు, ఆ ఫ్లైట్ నెంబర్, ఒకవేళ ట్రైన్లో వస్తే ట్రైన్ నెంబర్, లేదా సొంత వెహికల్లో వస్తే సొంత వెహికల్ నెంబర్, కేరళలో ఏ అడ్రస్లో ఉండబోతున్నారో ఆ అడ్రస్ అంటే హోటల్ డీటెయిల్స్ మెన్షన్ చేసిన తర్వాత మీరు ఏ డేట్కి వస్తున్నారు, ఏ డేట్ రోజు మళ్ళీ రిటర్న్ అవుతున్నారు అని మెన్షన్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ ట్రిప్ 7 days కంటే తక్కువ ఉంటే మీకు ఎలాంటి క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వెళ్తారు, మున్నార్ కేరళని కవర్ చేసుకుంటారు, వచ్చేస్తారు. 7 days కంటే ఎక్కువ ఉంటే మాత్రం మీరు క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. అండ్ మీకు ఎలాంటి కోవిడ్ టెస్టులు కానీ అలాంటివి కానీ ఏమీ అవసరం లేదు. ఒక ఈ పాస్ ఉంటే చాలు. మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ముందు చేసిన వీడియోలో చాలామంది అదే అడుగుతున్నారు, కోవిడ్ టెస్ట్లు ఏమైనా అవసరమా అని. ఎలాంటి కోవిడ్ టెస్ట్ రిపోర్ట్లు అవసరం లేదు, జస్ట్ ఈ పాస్ ఉంటే చాలు. అది మీరు ట్రిప్కి ముందు రోజు వరకు కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ డేట్స్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి కనుక ఆ డేట్స్ మీ డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మీ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసేస్తే మీకు ఆ PDF ఫైల్లో మీ పాస్ వచ్చేస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు, లేదా ప్రింట్ అనేది తీసుకొని వెళ్ళొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాస్. ఓకే, ఆ విషయం మర్చిపోవద్దు. లేదంటే మీతో పాటు నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తుంటే వాళ్ళ డేటా కూడా దాంట్లో ఎంటర్ చేయొచ్చు. అది ఈ పాస్ సంబంధించిన డేటా. ఇప్పుడు కొచ్చికి రీచ్ అవ్వడం ఎలా? ఫ్లైట్స్, ట్రైన్స్, బస్సెస్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్లైట్స్ వచ్చేసి హైదరాబాద్ నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ, విజయవాడ, చెన్నై, బెంగళూరు, తిరుపతి వాళ్ళు చెన్నై ఆఫ్ చేసుకోవచ్చు. బెంగళూరు వాళ్ళు ఎలా వస్తారు, హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్, వైజాగ్ నుంచి వెళ్ళే వాళ్ళు మోస్ట్లీ ఫ్లైట్స్ మళ్ళీ హైదరాబాద్ వచ్చి అలా వెళ్ళొచ్చు. ట్రై చేయండి ఎలా దొరుకుతాయో. ఇంకా ఫ్లైట్ ఇప్పుడు లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఫ్లైట్లు రేట్లు మారుతూ ఉంటాయి. అరౌండ్ అప్ అండ్ డౌన్ 2,000 అంటే 1 week కలిపి 2,500 బోనో ఉన్నాయి. ఇప్పుడు కాస్ట్ అయితే అరౌండ్ 3,000 రూపీస్ అయితే మినిమం ఉన్నాయి 1 wayకి. నా బెస్ట్ సజెషన్ ఈజ్ కొంచెం బడ్జెట్ ఎఫర్ట్ చేయాలి అనుకున్నాను, హాయిగా ఫ్లైట్లో వెళ్ళిపోండి. 1.5 hourలో మీరు హైదరాబాద్ నుంచి కొచ్చి రీచ్ అయిపోతారు. వైజాగ్ మీరు ఇందాక చెప్పినట్టే ఫ్లైట్, అన్ని చోట్ల నుంచి ఫ్లైట్స్ ఉంటాయి కొచ్చికి. ట్రైన్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. ట్రైన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను ట్రైన్ పర్టికులర్గా ఇది అని చెప్పి నేను డేటా చెప్పలేను, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ కొన్ని స్పెషల్ ట్రైన్స్ మాత్రమే నడుస్తున్నాయి. కాబట్టి ఆ ట్రైన్స్ ఎంత టైం తీసుకుంటే ఏ సిటీ నుంచి అని మాత్రం చెప్పగలను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి కొచ్చికి వెళ్ళాలనుకోండి, ట్రైన్స్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. అరౌండ్ జర్నీ టైం వచ్చేసి 24 hours పడుతుంది. టికెట్ కాస్ట్ తక్కువ ఉంటుంది, అరౌండ్ 500 నుంచి 600 రూపీస్లో అయిపోతుంది స్లీపర్ది. అదే విజయవాడ నుంచి అనుకోండి, విజయవాడ నుంచి కొచ్చికి వచ్చేసి 19 hours పడుతుంది జర్నీ టైం. వైజాగ్ నుంచి కొచ్చికి వచ్చేసి 24 hours పడుతుంది. తిరుపతి నుంచి కొచ్చికి 12 hours పడుతుంది, తిరుపతి నుంచి దగ్గర. బెంగళూరు నుంచి కొచ్చికి 11 గంటలు మాత్రమే పడుతుంది, బెంగళూరు వాళ్ళకి ఇంకా దగ్గర. సో బెంగళూరు, తిరుపతి వాళ్ళకి హాయిగా కళ్ళు మూసుకొని ట్రైన్ అయితే ఎక్కొచ్చు. నైట్ ఎక్కారంటే మార్నింగ్ కల్లా హాయిగా మీరు కొచ్చిలో దిగిపోతారు. బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా వైజాగ్ కానీ హైదరాబాద్ వాళ్ళ మాత్రం 24 hours జర్నీ ఉంటుంది. అది మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు, ఫ్లైట్ ఆ ట్రైన్ అనేది చూసుకోండి. బస్సెస్ కూడా చాలా లాంగ్ అవుతాయి. వీలైనంత వరకు ఫ్లైట్ లేదా ట్రైన్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సొంత వెహికల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు యాజ్ పర్ యువర్ బడ్జెట్.
ఇప్పుడు వచ్చేసి ఫ్లైట్లో వెళ్ళిన వాళ్ళు మీరు కొచ్చి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోతారు. కొచ్చి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత బెస్ట్ ఆప్షన్ ఈస్ మీరు వెళ్ళినంత వరకు ముందుగా ట్యాక్సీ బుక్ చేసుకోండి. గో ఐబీబో, మేక్ మై ట్రిప్ ఇలాంటి సైట్లో మీరు అక్కడ క్యాబ్ ఆప్షన్స్ ఉంటాయి, ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్స్ అని. వాటిపైన క్లిక్ చేసి తక్కువ రేట్కి మీరు దొరుకుతాయి, ట్రై చేయండి. నాకు యాక్చువల్లీ కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మున్నార్కి 1600 రూపీస్ పడింది. నేను కొంచెం హ్యాచ్ బ్యాక్ కార్ అంటారు కదా, అలాంటి కార్ చూస్ చేసుకున్నాను. దానికి 1600 పడింది. లేదంటే సీడన్ అంటే కొంచెం కాంపాక్ట్ చిన్న కార్ లాంటివి అయితే 1400 రూపాయలు కూడా అవైలబుల్ ఉన్నాయి. మీ బడ్జెట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దాంట్లో కారు 4 వెళ్ళొచ్చు యాక్చువల్లీ. దాన్ని బట్టి మీకు చాలా అమౌంట్ సేవ్ అవుతుంది. సో కార్కి ఎయిర్పోర్ట్ నుంచి మీకు మున్నార్ వరకు రీచ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 1500 రూపాయలు వేసుకోండి. ఇంకా ఎవరైతే ట్రైన్లో వస్తున్నారో మీరు అల్లువా రీచ్ అవుతారు. మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నా కూడా అల్లువాకి వెళ్ళినంత వరకు ప్రిఫరెన్స్ ఇవ్వండి. అల్లువా నుంచి మున్నార్ అవుతుందో దగ్గర అనమాట, అరౌండ్ 110 కిలోమీటర్ వస్తుంది. అదే ఎర్నాకుళం టౌన్ అనుకోండి, అక్కడ నుంచి మీకు 130 కిలోమీటర్స్ వస్తుంది, అంటే ఇంకో 20 కిలోమీటర్స్ ఎక్కువ అయిపోతుంది. అల్లువా నుంచి మీరు మళ్ళీ ఇందాక చెప్పినట్టు సైట్లో నుంచి కావాలంటే మీరు ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు, లేదనుకుంటే వేరే అక్కడ డైరెక్ట్ వెళ్ళిన తర్వాత కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ డైరెక్ట్ కాస్ట్లీ పడతాయి. నేను ఎయిర్పోర్ట్లో కూడా చూశాను, కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. ముందుగా బుక్ చేసుకుంటే బెటర్. అక్కడ అల్లువా ఆర్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత ఏం చేయాలో చెప్పేశాను. ఒకవేళ బడ్జెట్ తక్కువ ఉంది దగ్గర ఇంకా అనుకుంటే అల్లువా నుంచి మీకు బస్సెస్ కూడా దొరుకుతాయి మున్నార్ వరకు, అలా వెళ్ళొచ్చు. అరౌండ్ 100 రూపాయల్లో అయిపోతుంది పర్ పర్సన్. బట్ నిజం చెప్తున్నాను, ఈ 100 కిలోమీటర్ల జర్నీ ఒక 3 గంటలు పడుతుంది. ఆ జర్నీ ఎంజాయ్ చేయాలంటే అట్లీస్ట్ 1 వేకి మీరు కార్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం డిస్టెన్స్ వరకు మున్నార్ బార్డర్ అంటే మున్నార్ సిటీలో టౌన్ వరకు ఎంటర్ అయ్యేంత వరకు నార్మల్గా ఫారెస్ట్లో నుంచి ఆ ఘాట్ సెక్షన్లో డ్రైవ్ బాగుంటుంది. ఇక మనం మున్నార్లో ఎంటర్ అవుతున్నాం అనగా అటువైపు టీ ప్లాంటేషన్, ఇటువైపు టీ ప్లాంటేషన్స్ అన్నీ స్పెక్టాక్యులర్గా ఉంటాయి. వ్యూస్ అన్ని నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అందులో మున్నార్ హిల్ స్టేషన్ కనుక ఆ వ్యూస్ ఎలా ఉంటాయి మీకు అంటే సపరేట్గా చెప్పిన అవసరం లేదు. సో ఒకవేళ ట్యాక్సీలో వెళ్తే అందవే మీకు చేపరాయ వాటర్ ఫాల్ వస్తుంది. ఇంకా మున్నార్కి ఎంటర్ అవుతాం అనగా ఒక 20-30 కిలోమీటర్ దూరంలో. దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వల్లారా వాటర్ ఫాల్ వస్తుంది, అది కూడా బాగుంటుంది. దూరం నుంచి చూడొచ్చు, రోడ్ పక్కనే ఉంటాయి ఇవన్నీ. దాని తర్వాత ఇంకా మున్నార్కి ఎంటర్ అవుతున్నాం కనుక 2nd మైల్ వ్యూ పాయింట్ అని ఉంటుంది. ఇక్కడ మాత్రం కుదిరితే కొంచెం ఒక ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేయండి. అంటే ఎలా కార్లో వెళ్తారు కాబట్టి అక్కడ పక్కనే పార్క్ చేసేసుకొని వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. స్పెక్టాక్యులర్గా ఉంటుంది వ్యూస్ మాత్రం అక్కడ నుంచి మాత్రం. ఓకే, ఇంకా అక్కడ నుంచి మీరు హోటల్ రీచ్ అయిపోతారు. హోటల్ ఎక్కడ ఉండాలి అనేది చాలా పాయింట్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మీరు మున్నార్ టౌన్లో ఉంటారా, లేదా మున్నార్కి కొంచెం బయట రిసార్ట్స్లో ఉంటారా. మున్నార్లో మీకు బడ్జెట్లో ఎంత బడ్జెట్లో కావాలంటే అంత బడ్జెట్లో హోటల్స్ ఉంటాయి. 500 రూపాయల నుంచి కూడా హోటల్స్ ఉంటాయి. మీరు ఎలా వెళ్తున్నారు, మీ బడ్జెట్ ఎంత అని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. రిసార్ట్స్ అంటారు, ఆ రిసార్ట్స్ కొంచెం ఈ మున్నార్ టౌన్కి బయట ఉంటాయి. టీ ప్లాంటేషన్ మధ్యలో కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఇది కొంచెం కాస్ట్లీ అవుతాయి. 3000, 4000, 5000, 10,000, 20,000, 30,000 వరకు కూడా ఉంటాయి. మీ బడ్జెట్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. అందులో ఒక బడ్జెట్ హోటల్ వచ్చేసి నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అది మున్నార్ సెంటర్లోనే ఉంటుంది. అరౌండ్ 2000 రూపీస్ పడుతుంది. అది ఒక నైట్కి, ఇద్దరు ఉండొచ్చు. అంటే పర్ పర్సన్కి 1000 రూపీస్ పడినట్టే. అంతకంటే తక్కువ కావాలంటే కూడా ఉంటాయి. బట్ ఇది కొంచెం సెంటర్లో ఉంటుంది, మీకు అన్నిటికీ ఈజీగా ఉంటుంది యాక్సెసింగ్కి. ఏంటంటే రేట్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు, రేట్స్ మారుతూ ఉంటాయి. లేదు నేను కొంచెం ఎఫర్ట్ చేయగలుగుతాను అనుకున్న వాళ్ళకి రిసార్ట్ నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే, నేను యాక్చువల్లీ చండీ విండి వుడ్స్ హోటల్, అది కొంచెం కాస్ట్లీనే. బట్ దాంట్లో కూడా లో గ్రేడ్స్ హోటల్స్ చూసుకుంటే, అంటే తక్కువ కాస్ట్ రూమ్స్ చూసుకుంటే అరౌండ్ 7,000, 8,000 రూపీస్ స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించిన లింక్స్ కూడా కొంచెం డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. లేదు అది కాదనుకుంటే ఇంకా ఒక 3,000, 4,000 రూపాయలు ఉన్న రిసార్ట్స్ కూడా ఏమంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. 3 కేటగిరీల రూమ్స్, లో బడ్జెట్ వాళ్ళకి, అండ్ మీడియం బడ్జెట్ రిసార్ట్ వాళ్ళకి, అండ్ హై బడ్జెట్ రిసార్ట్ వాళ్ళకి 3 లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. ఇక్కడికి డే 1 ఫినిష్ అయిపోతుంది ఆల్మోస్ట్. మీరు మున్నార్లో అరౌండ్ కొచ్చిలో మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ టైంకి రీచ్ అవుతారు. అక్కడ నుంచి మీకు మున్నార్ వచ్చేసరికి 3 to 4 అవర్స్ డ్రైవ్ పట్టిద్ది. అవన్నీ ప్లేసులు అన్నీ నిమ్మలంగా చూసుకుంటూ వెళ్ళేసరికి. కొంచెం హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా తినేసరికి డే 1 ఫినిష్. అక్కడే మీరు మున్నార్ టౌన్లో ఉంటే కనుక చుట్టుపక్కల అట్లా షాపింగ్ ప్లేస్లో అట్లా రౌండ్ వేసుకొని వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. డే 1 ఫినిష్. డే 2 మున్నార్లో యాక్చువల్గా అయితే 3 నైట్స్ మినిమం ప్లాన్ చేసుకోండి. 3 నైట్స్ 4 డేస్ అయితే బాగుంటుంది మున్నార్లో. లేదు టైట్లో ఉన్నాం భయ్య అనుకుంటే 2 నైట్స్ ప్లాన్ చేసుకోండి. 2 నైట్స్ సరిపో, బాగా టైట్ అయిపోతుంది షెడ్యూల్. బట్ అట్లీస్ట్ 3 నైట్స్ 4 డేస్ మున్నార్కి చాలా బాగుంటుంది. రిలాక్స్గా ట్రిప్కి వెళ్ళాము అనే ఫీల్ రావడానికి అది మంచి నెంబర్ ఆఫ్ డేస్ బ్యాలెన్స్ అవుతుంది దానికి. ఇప్పుడు నెక్స్ట్ డే రోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్కూటీ రెంట్ తీసుకోవడం. అక్కడ స్కూటీ రెంటల్స్ వాళ్ళది నేమ్ ఇక్కడ ఇస్తాను చూడండి, గూగుల్ మ్యాప్లో కొట్టినా కూడా వచ్చేస్తుంది. స్కూటీ ఆర్ బైక్. స్కూటీ అరౌండ్ 500 రూపీస్ ఏమన్నట్టుంది పర్ డేకి. మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మీ దగ్గర. జస్ట్ వాళ్ళ మీ నెంబర్ రాసుకుంటారు, తీసేసుకొని మీకు స్కూటీ అప్పగిస్తారు. నేను స్కూటీ రెంట్ తీసుకున్న అతనైతే ఏకంగా నాకు ఒక పాంప్లెట్ లాంటిది ఇచ్చాడు. సైట్ సీయింగ్ ఎక్కడెక్కడ ఏ ప్లేస్లు ఉన్నాయి, ఏ రూట్లో వెళ్ళాలి ఏంటంటే మ్యాప్ లాంటి ఫామ్లో చేయబెట్టి. వాళ్ళు చాలా హెల్పింగ్ ఉన్నారు. స్కూటీ రెంటల్స్ ఇచ్చేవాళ్ళు, బైక్ రెంటల్స్ ఇచ్చేవాళ్ళు. తీసుకొని సైట్ సీయింగ్కి ఒక 2 వెళ్ళారంటే హాయిగా చాలా బాగా రోడ్స్లో ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు.
లేదు అనుకున్న వాళ్ళకి ఇంకా మీరున్న హోటల్ వాళ్ళతో కాంటాక్ట్ అవుతూ వాళ్ళు ఏదైనా ట్యాక్సీ లాంటిది మేనేజ్ చేయడం చేస్తారు. ట్యాక్సీ తీసుకొని అలా ప్లేస్లన్నీ కవర్ చేసి వచ్చేయచ్చు. ఫ్యామిలీతో వెళ్తున్న వాళ్ళ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు ట్యాక్సీ ప్రిఫర్ చేస్తే బెటర్. ఎండ దంచి కొడుతుంది, లొకేషన్ షిఫ్టెడ్. సో డే 2 రోజు స్కూటీ తీసుకున్న తర్వాత మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే టీ మ్యూజియం. ఇది మున్నార్ సెంటర్ నుంచి అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, చాలా దగ్గరే. ఇది టీ మ్యూజియం ఏంటంటే ఎంట్రన్స్ ఫీ 125 రూపీస్. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఓపెన్ ఉంటుంది. టీ మ్యూజియంలో వెళ్ళిన తర్వాత అప్పట్లో టీ మ్యూజియంలో వాడిన వస్తువులు లైక్ క్యాలిక్యులేటర్ కానీ అక్కడ ఉన్న బ్రిక్స్ కానీ అలాంటివన్నీ ఉన్నాయి. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక డాక్యుమెంటరీ, యాక్చువల్లీ ఈ టీ మున్నార్ హిల్ స్టేషన్లో ఇదంతా కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది, టీ ప్రాసెసింగ్ ఎలా స్టార్ట్ చేశారు, ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, ఇదంతా ఒక డాక్యుమెంటరీ. ఒకప్పటి నుంచి ఇప్పటివరకు ఒక డాక్యుమెంటరీ ఉంటుంది. 15 నిమిషాలు 15 మినిట్స్లో అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మీకు అక్కడ నుంచి టీ ప్లాంటేషన్ది ప్రాసెసింగ్, అంటే టీ కోసిన దగ్గర నుంచి టీ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అని ప్లాంట్లోకి తీసుకెళ్ళి చూపిస్తారు. అక్కడే ఉంటుంది అది. ప్రాసెస్ అంతా చూపిస్తారు. అది చూసిన తర్వాత అక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ ఉంటాయి, కొనాలంటే కొనవచ్చు, లేదంటే వచ్చేయచ్చు. లైక్ గ్రీన్ టీ అని, హాట్ టీ, కార్డమమ్ టీ అని, ఆ టీ అని, ఈ టీ అని చూసేసి వచ్చేస్తాం. అక్కడితో ఫినిష్ టీ మ్యూజియంది. ఇప్పుడు టీ మ్యూజియం నుంచి అప్రాక్సిమేట్లీ 9 కిలోమీటర్స్ దూరంలో ఎరవికులం నేషనల్ పార్క్ అని ఉంటుంది. ఇది చాలా ఫేమస్ అండ్ ఖచ్చితంగా విజిట్ చేయడానికి కూడా ట్రై చేయండి. 9 కిలోమీటర్సే కాబట్టి మీకు హార్డ్లీ ఒక 20 మినిట్స్ పడతాయి డ్రైవ్. హాయిగా స్మూత్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా. ఇదేంటంటే ఎంట్రీ ఫీ వచ్చేసి 200 రూపాయలు ఉంటుంది, కెమెరాకి 50 రూపాయలు. మీ సొంత వెహికల్లో వెళ్ళలేరు, అక్కడ పికప్ బస్ ఉంటుంది. అక్కడ మీ స్కూటీ పార్క్ చేసి అక్కడ నుంచి ఆ పికప్ బస్సులో వెళ్ళేసి హాయిగా నేషనల్ పార్క్లో ఇంకా డ్రైవ్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ డ్రైవ్, మాత్రం మిస్ అవ్వద్దు. టీ ప్లాంటేషన్ మధ్యలో, ఎందుకంటే మీరు టీ మ్యూజియం కవర్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్తారు కాబట్టి ఆఫ్టర్నూన్ అవుతుంది. ఆఫ్టర్నూన్ టైంకి ఇంకా వ్యూ స్పెక్టాకులర్గా ఉంటాయి. టీ ప్లాంటేషన్ మధ్యలో ఆ డ్రైవ్ చాలా బాగుంటుంది. సర్టన్ పాయింట్కి వెళ్ళిన తర్వాత బస్ డ్రాప్ చేస్తారు. ఆ డ్రాప్ చేసిన దగ్గర టీ స్టాల్ ఉంటుంది. మేము నడవగలం, మాతో పాటు పేరెంట్స్ లేరు అనుకునే వాళ్ళు అక్కడ నుంచి ఎక్కాల్సి ఉంటుంది ఒక 1 కిలోమీటర్ వరకు పైకి, చూసుకుంటూ. లేదు అనుకున్న వాళ్ళు అక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఇదేంటంటే ఎరవికులం నేషనల్ పార్క్లో థార్ అన్న ఒక గోట్ ఉంటుంది అనమాట, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక మేక. అది చాలా రేర్గా కనిపిస్తుంటుంది, అది చూడొచ్చు. యాక్చువల్లీ ఎవ్రీ 12 ఇయర్స్కి ఒకసారి నీల్ కురంజి అని ఒక ఫ్లవర్ వస్తుంది అనమాట. ఫ్లవరింగ్కి 12 ఇయర్స్కి ఒకసారి మాత్రమే వస్తుంది. అది లాస్ట్ టైం 2018లో వచ్చింది, అది ఇంకా నెక్స్ట్ 2030లో వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సింది. దానికి సంబంధించిన ప్లాన్స్ అన్నీ ఉంటాయి. దాని గురించి అని కాదు, బట్ అక్కడ నుంచి వ్యూస్ చాలా బాగుంటాయి. లిటరలీ క్లౌడ్స్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ టీ ప్లాంటేషన్ మధ్యలో బస్ రైడ్ బాగుంటుంది, అవన్నీ బాగుంటుంది. రిలాక్స్ అవ్వచ్చు. ఫస్ట్ డేనే కనుక మనం వెళ్ళింది బాగుంటుంది. ఇంకా అక్కడే అది కవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఎక్కడి నుంచి పికప్ చేసుకున్నారో అక్కడ బస్ డ్రాప్ చేస్తుంది. బస్సులు ఫ్రీక్వెంట్గా తిరుగుతూనే ఉంటాయి. మీరు హాయిగా రిలాక్స్ అయ్యి కవర్ వచ్చి ఏ బస్ ఎక్కినా కూడా మళ్ళీ మిమ్మల్ని ఎక్కడైతే పికప్ చేస్తున్నారో అక్కడ డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి దాని పక్కనే నయాం అక్కడ వాటర్ ఫాల్ అని ఉంటుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉంటే విజిట్ చేయండి. నేను వెళ్ళలేకపోయాను, బట్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ మీకు అన్నముడి వ్యూ పాయింట్ అని ఉంటుంది. యాక్చువల్లీ అక్కడ నుంచి చాలా లాంగ్ వెళ్ళాలి ఈ పీక్ చూడాలంటే. ఇది హైయెస్ట్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘాట్ అండ్ సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ పీక్ అనమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది. దీన్ని సర్టన్ డిస్టెన్స్ నుంచి చూసి వచ్చేసాం. అప్పటికి క్లౌడీగా ఉంది, సరే కనిపించలేదు వ్యూస్. అది ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి అట్లా ఒక లుక్ వేసుకుని వచ్చేసేయండి బ్యాక్ టు హోటల్. ఇంకా హోటల్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. యాక్చువల్లీ ఈ మున్నార్ ఏంటంటే స్పైసెస్కి చాలా ఫేమస్. లైక్ పెప్పర్ కానీ, మిరియాలు అంటారు కదా అవి కానీ, కార్డిమమ్ యాలకులు అంటారు కదా అవి, లవంగాలు కానీ, దాల్చిన చెక్క, ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. అంటే వాటిలో ఫ్లేవర్స్ ఇంకొంచెం ఘాటుగా ఉంటాయి అనమాట, ఘాటు ఎక్కువ ఉంటాయి వాటిలో. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అట్లా షాప్స్ అన్నీ తిరిగి మీకు ఎక్కడ బెస్ట్ డీల్ దొరికితే అక్కడ షాపింగ్ చేయడానికి ట్రై చేయండి. అక్కడితో డే 2 ఫినిష్. ఇప్పుడు డే 3 చాలా ఇంపార్టెంట్ డే. ఇది మున్నార్ ట్రిప్లోనే హైలైట్ ప్లేస్. ఇది అది వచ్చేసి టాప్ స్టేషన్. మున్నార్ సెంటర్ నుంచి అప్రాక్సిమేట్లీ 34 కిలోమీటర్స్లో ఉంటుంది. 1.5 అవర్ డ్రైవ్ పట్టింది. ఎందుకంటే ఘాట్ సెక్షన్ కాబట్టి స్లోగా వెళ్ళొచ్చు. ఆన్ ది వేలో వెళ్ళేటప్పుడు మీరు చాలా ప్లేసులు చూసుకుంటూ వెళ్ళొచ్చు. నా టిప్ ఏంటంటే వీలైనంత వరకు మార్నింగ్ అవర్స్లో స్టార్ట్ అవ్వడానికి ట్రై చేయండి. యాక్చువల్లీ ఇది చాలామంది ఏమంటారంటే సన్ రైజ్కి వెళ్ళండి అంటారు. సన్ రైజ్ అరౌండ్ 6 o'clock అవుద్ది. 6 o'clock అంటే మనం ఏ హోటల్ నుంచో 4 o'clock స్టార్ట్ అవ్వాలి. మాకు ఓకే అనుకున్న వాళ్ళు సన్ రైజ్ ప్లాన్ చేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు హాయిగా బ్రేక్ఫాస్ట్ చేసి నార్మల్గా స్టార్ట్ అయిపోండి. అరౌండ్ 9 o'clock 10 o'clock స్టార్ట్ అయిపోతే మీరు ఆన్ ది వేలో ఫోటో పాయింట్ అని ఉంటుంది, బాగుంటుంది. అక్కడ హార్స్ రైడ్ అలాంటివన్నీ ఉంటాయి. బ్యూటీ బాగుంటుంది, ఫొటోస్ తీయడానికి బాగుంటుంది. అక్కడ నుంచి కర్మల్గిరి ఎలిఫెంట్ పార్క్ అని ఉంటుంది. ఇక్కడ ఎలిఫెంట్ రైడ్ చేయొచ్చు. పర్ పర్సన్ 500 రూపీస్ ఉంటుంది. అట్లా ఎలిఫెంట్ ఎక్కువ రౌండ్ వేసుకొని రావడం. ఇప్పుడు సిచ్యువేషన్ బాగుంటుంది, దాంతో వాటర్ బాతింగ్ అలాంటివన్నీ ఉంటాయి. మినిమం 2 ఉండాల్సి ఉంటుంది.
పర్ పర్సన్ 500 రూపీస్. ఇవన్నీ సేమ్ రూట్లో ఉంటాయి. ఎక్కడైతే మనం టాప్ స్టేషన్కి వెళ్తున్నామో అదే రూట్లో ఇవన్నీ ఉంటాయి, కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ కర్మలగిరి వాళ్ళది బొటానికల్ గార్డెన్ ఉంటుంది. ఇందాక చెప్పిన దాన్ని కూడా 9 to 5 PM ఏమో ఉంటుంది టైమింగ్. దీన్ని కూడా సేమ్. ఇది ఒక టీ అండ్ ఒక స్పైసెస్ అండ్ చాక్లెట్ పార్క్ లాంటిది. ఎంట్రన్స్ ఫీ 20 రూపాయలు ఉంటుంది. లోపల వాళ్ళ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. అక్కడ నుంచి కొంచెం ముందు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మీకు వస్తుంది మట్టుపెట్టి డ్యామ్. వ్యూ చాలా బాగుంటుంది. పక్కన మేము యాక్చువల్లీ డైరెక్ట్గా బ్రిడ్జ్ పై నుంచి ఆ డ్యామ్ పై నుంచి క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. అక్కడలా కాకుండా రైట్ సైడ్ వెళ్తే చిన్న వ్యూ పాయింట్ లాంటిది ఉంటుంది. కొద్దిసేపు అక్కడ నుండి చూసి ఆ డ్యామ్ వ్యూ అంతా చూసి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత టువర్డ్స్ సబ్ స్టేషన్కి వస్తారు కదా, అలానే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మట్టుపెట్టి డ్యామ్తో బోట్ రైడ్ కూడా ఉంటుంది. స్పీడ్ బోట్ అలాంటివన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. అరౌండ్ 300 నుంచి 500 రేంజ్లో ఉంటుంది కాస్ట్. అది మీరు ఏమైనా ప్లాన్ చేసుకోవాలంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు ఈ రైడ్ కూడా. ముందుకు వచ్చిన తర్వాత మీకు వస్తుంది మళ్ళీ ఈకో పాయింట్. అరిస్తే లిటరల్లీ మన వాయిస్ అంతా రీసౌండ్ వస్తుంది. ఎంత మెల్లిగా వచ్చినా కూడా రీసౌండ్ వస్తుంటుంది. ఆ ఏరియా అంతా చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ ఫీ వచ్చేసి అరౌండ్ 10 రూపీస్ ఏమో ఉంటుంది. అక్కడ పెల్లింగ్ బోర్డ్స్ ఉంటాయి. కపుల్కి ఇద్దరు చేయొచ్చు. అది ఇద్దరికి కలిపి 300 రూపాయలు. హాయిగా లేక్లో రిలాక్స్ అవుతూ చాలా బాగుంటాయి వ్యూస్, ఎంజాయ్ చేయొచ్చు. వచ్చిన తర్వాత కుండాలా డ్యామ్ అని కూడా ఉంటుంది. మేము వెళ్ళలేకపోయాము, బట్ మాకు టైం తక్కువ ఉండడం వల్ల మీరు ఇంట్రెస్ట్ ఉంటే అట్లా జస్ట్ ఆన్ ది వేలోనే ఉంటాయి. జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోవడమే, ఆగడం, ఒక 10 minutes రిలాక్స్ అవ్వడం, వచ్చేయడం అట్లా. ఇంకా ఈ కుండాలా డ్యామ్ అవన్నీ కార్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అటువైపు ఇటువైపు టీ ప్లాంటేషన్ వ్యూ స్టార్ట్ అవుతుంది. స్పెక్టాక్యులర్. అంటే ఆల్మోస్ట్ ఇంకా మనం టాప్ స్టేషన్కి రీచ్ అవుతాం ఒక 10 kilometers డిస్టెన్స్లో అనేటప్పుడు ఇంకా వ్యూస్ మొత్తం మారిపోవడం స్టార్ట్ అవుతాయి. లిటరల్లీ మేము అక్కడ ఒక 1 నుంచి 1.5 hours టైం స్పెండ్ చేసాం ఫొటోస్ దిగుతూ. అంత బాగుంటుంది. క్లౌడ్స్ అంతా రావడం, అంతా కవర్ చేయడం, ఫాగీగా చాలా బాగుంటుంది. మిస్ అవ్వద్దు. అదే అంటున్నాను, ఇంత ముందుగా మనం హోటల్ నుంచి స్టార్ట్ అవుతే ఇలాంటి ప్లేస్లో అంత టైం స్పెండ్ చేస్తూ వెళ్ళొచ్చు. లాస్ట్లో ఇవన్నీ కవర్ చేస్తూ మనం రీచ్ అవుతాం టాప్ స్టేషన్. అక్కడ బైక్ పార్క్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఒక 10 to 15 minutes నడవాల్సి ఉంటుంది. కొంచెం ఎక్కువేం కాదు, ఈజీ వాకేబుల్. అది రిలాక్స్ అవుతూ వాక్ చేస్తే. అక్కడ వెళ్తే ఇదేంటంటే కేరళకి తమిళనాడుకి బార్డర్ అన్నమాట. అక్కడ వైపు ఉన్న అంత ఏరియా అంతా తమిళనాడులోకి వస్తుంది. బార్డర్ ఏరియా. మనం ఇంకా ఆల్మోస్ట్ క్లౌడ్స్ పైన ఉన్నామనే ఫీలింగ్ వస్తుంది. అంత బాగుంటుంది. ఒకవేళ వెదర్ బాగుండి మీకు దొరికితే వ్యూస్ మాత్రం స్పెక్టాక్యులర్గా దొరికితే అసలు మిస్ అవ్వద్దు. వీలైనంత వరకు అక్కడ టైం స్పెండ్ చేసేసి రిలాక్స్ అయ్యి మళ్ళీ మీరు బ్యాక్ టు హోటల్. నాకు తెలిసి చెప్పినంత ఈజీ కాదు. ఇవన్నీ కవర్ చేస్తూ వెళ్ళేసరికి ఈజీగా మీకు ఫుల్ డే అక్కడే గడిచిపోతుంది. డ్యామ్ షూర్. అక్కడికి Day 3 ఫినిష్. ఇంకా ఫుడ్ గురించి అంటారా, ఫుడ్ మీకు ప్రతి టైప్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్ అన్ని టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. ఫుడ్ కూడా టేస్టీగానే ఉంది. నో నీడ్ టు వరీ. మన ఫుడ్ తిన్నట్టుగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు పెద్దగా బాధపడాల్సిన విషయం అయితే ఏం కాదు. కొంతమంది కోకోనట్ ఆయిల్ కదా టేస్ట్ ఎలా ఉందన్న అన్నారు, బట్ నాకు పెద్ద వేరియేషన్ ఏం కనిపించలేదు మన ఫుడ్కి వాళ్ళ ఫుడ్కి. టేస్ట్ ఈజ్ గుడ్. అండ్ అక్కడ ఫిషెస్ చాలా బాగుంటాయి, ఫేమస్ కూడా. నాన్ వెజిటేరియన్ ఫిష్ ట్రై చేయడం మర్చిపోవద్దు. అప్పం విత్ చికెన్ కర్రీ, అప్పం విత్ ఫిష్, ఇలా చాలా బాగుంటుంది. కాంబినేషన్స్ అన్నీ ట్రై చేయండి. ఇది యాక్చువల్లీ ప్లాన్ అన్నమాట. నెక్స్ట్ డే రోజు మీరు మూవ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఇంకా ఏమేమి కవర్ చేయొచ్చు, ఇంకొద్ది టైం ఉంది అనుకుంటే యాక్చువల్లీ మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవి కాకుండా ఫ్యూ ప్లేసెస్ ఉన్నాయి. అవేంటి అంటే పోతమేడు వ్యూ పాయింట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి బ్లాసమ్ ఇంటర్నేషనల్ పార్క్ ఒకటి, దాని తర్వాత అటుక్కడ్ వాటర్ ఫాల్ అని, మళ్ళీ లాకార్డ్ గ్యాప్ వ్యూ పాయింట్ అని, ఇవన్నీ కవర్ చేయొచ్చు. మళ్ళీ దీనికి సపరేట్గా ఒక 1 day పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఘాట్ సెక్షన్ ఏరియా, స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం. మనకి ఎక్కడ ప్లేస్ నచ్చితే ఫోటోలు దిగుతూ కూర్చుంటాం కనుక ఇవన్నీ యాడ్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక డే అయితే ఈజీగా పడుతుంది. అది మ్యాటర్. ఇది కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా టాప్ స్టేషన్కి అక్కడికి వీడియో ఎండ్ అయిపోతుంది. అంటే Day 3 ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ డే రోజు మీరు అల్పీకి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. అల్పీకి మీకు ఎంత ఫాస్ట్గా వెళ్ళే హోటల్ నుంచి రిటర్న్ స్టార్ట్ అవుతే అంత బెస్ట్. రీచ్ అవ్వడానికి రెండు ప్లాన్లు చెప్తాను చూడండి. ఎవరైతే హౌస్ బోట్, అలిపి ఏంటంటే హౌస్ బోట్కి చాలా ఫేమస్. బ్యాక్ వాటర్లో కొబ్బరి చెట్ల మధ్యలో బోట్ వేసుకొని రిలాక్స్ అవ్వాలనుకున్న వాళ్ళకి మంచి ప్లేస్ ఇది. ఒక నైట్ ఆ బోట్లో స్టే చేయాలనుకున్న వాళ్ళు మీరు ఎర్లీ మార్నింగ్ మునార్ నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. లేదు అనుకున్న వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉంది, చెప్తాను తర్వాత. ఫస్ట్ ఈ హౌస్ బోట్ ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే వెళ్ళినంత వరకు ట్యాక్సీ మాట్లాడుకోండి బాస్. మీకు ఎంత లేదన్నా కూడా మునార్ నుంచి అలిపికి అరౌండ్ 170 kilometers వస్తుంది. ఈజీగా 3,500 రూపీస్ అయితే ఉంటుంది. ఒక ఇద్దరు వెళ్తే ఎలాగో మినిమం ఇద్దరు వెళ్తారు, కపుల్ వెళ్తారు, లేదా ఫ్రెండ్స్ 4 వెళ్ళారనుకోండి చాలా అమౌంట్ సేవ్ అవుతుంది. 4 వెళ్తే మాత్రం ఈజీగా కళ్ళు మూసుకొని ట్యాక్సీ తీసుకోండి. లేదా అంత బడ్జెట్ లేదు అనుకున్న వాళ్ళు మళ్ళీ మీరు ఏం చేయాలంటే మునార్ నుంచి బస్ తీసుకొని కొచ్చి నుంచి మళ్ళీ బస్ తీసుకొని అల్పి వరకు రీచ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మున్నార్ నుంచి కొచ్చి రావడం అంత ఈజీ కాదు. ఘాట్ సెక్షన్ ఏరియా.
మనం పైకి వెళ్ళేటప్పుడు కంటే కూడా కిందికి వచ్చేటప్పుడు కళ్ళు తిరగడం, వామ్ సెన్సేషన్ రావడం ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. అది ఏదన్నా కూడా దృష్టిలో పెట్టుకోండి. వీలైనంత వరకు మార్నింగ్ అవర్స్లో తినకపోవడమో, లేదంటే వేరే చాలా తక్కువ లైట్ ఫుడ్ తినడము, ఇంకా అది మీరు చూసుకోండి. ఇంకా వామిటింగ్ రాకుండా ఉండదు చూసుకోవడం ప్లాన్ చేసుకోండి. చెప్పినట్టుగా మీరు ట్యాక్సీ తీసుకొని అలిపి రీచ్ అవుతారా, లేదా బస్ నుంచి మునార్ నుంచి కొచ్చి, మరి కొచ్చి నుంచి అలిపి రీచ్ అవుతారా అన్నది మీ చాయిస్, మీ బడ్జెట్. నా సజెషన్ ఈస్ ఎట్లాగో ఇద్దరు వెళ్తారు మినిమం, కాబట్టి టైం సేవ్ అవ్వడానికి ట్యాక్సీ తీసుకుని వెళ్తే బెటర్. ట్యాక్సీ మీరు ఎవరైతే ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ రిటర్న్ ఎయిర్పోర్ట్ నుంచి మీరు మున్నార్ రీచ్ అవ్వడానికి వెళ్ళారు కదా, వాళ్ళతో ముందుగానే మాట్లాడుకొని వాళ్ళ నెంబర్ తీసుకొని పెట్టుకోండి, వెళ్ళిపోవచ్చు. లేదా మున్నార్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఏమంటే మున్నార్లో బుక్ చేసుకుంటే కొంచెం కాస్ట్లీ అవ్వచ్చు. ఇంకొక ఆప్షన్ చెప్పాక అది ఏంటంటే శిఖరా అని ఉంటుంది. శిఖరా రైడ్ కూడా చేయొచ్చు అలిపిలో. వాళ్ళు నెక్స్ట్ డేకి వెళ్ళొచ్చు శిఖరా. అంటే మొత్తం టోటల్ 4 nights 5 days ట్రిప్ కనుక ఒక నైట్ అలిపిలో ప్లాన్ చేసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మున్నార్ నుంచి కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యి అరౌండ్ 9 o'clock 10 o'clock ఈ ట్యాక్సీని మీరు కొచ్చి నుంచి అలిపి కాకుండా ఇడుక్కు డ్యామ్ అని ఉంటుంది ఒకటి. ఇడుక్కి డ్యామ్ చాలా బాగుంటుంది. ఇది ఒక ఆర్చ్ టైప్లో ఉంటుంది. ఇది ఇండియాలోనే ఆర్ వరల్డ్లోనూ ఫస్ట్ ఆర్చ్ టైప్ డ్యామ్ అనమాట. అట్లా ఆర్చ్ షేప్లో ఉంటుంది, కర్వ్ షేప్లో. అది చాలా లాంగ్ ఉంటుంది. మున్నార్ నుంచి ట్యాక్సీ తీసుకుని అలిపి వైపు వెళ్తే సెంటర్లో ఇట్లా కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలా వెళ్తే మీకు 194 kilometers వస్తుంది. డైరెక్ట్గా ఇలా కొచ్చి నుంచి వెళ్తే 170 kilometers వచ్చేది. వయా ఇడుక్కి వెళ్తే మీకు 194 kilometers వస్తుంది. అంటే ఇంకొక 20 నుంచి 30 kilometers డిస్టెన్స్ ఎక్కువ వస్తుంది. ఏమంటే మీకు ఆ డ్యామ్ ఒకటి ఎక్స్ట్రా కవర్ అవుతుంది. ట్యాక్సీ వాళ్ళు ఏమైనా కొంచెం అమౌంట్ ఎక్కువ అడగచ్చు. ట్యాక్సీ త్రూ వెళ్ళాల్సి ఉంటుంది. లేదు మున్నార్ నుంచి మేము ఇడుక్కు డ్యామ్ వెళ్తామంటే ఎక్స్ట్రా డే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఇందాక చెప్పినట్టుగా మున్నార్ నుంచి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి హౌస్ బోట్లు ఉండడానికి ప్లాన్ చేసుకున్నారో, అరౌండ్ 6 o'clock స్టార్ట్ అవుతే అరౌండ్ 3 to 4 hours జర్నీ పట్టింది అలిపికి రీచ్ అవ్వడానికి. హౌస్ బోట్ ముందుగానే బుక్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అరౌండ్ 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇద్దరు ఉండొచ్చు. అంటే సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఇలా ఉంటాయి ఆప్షన్స్. సింగిల్ బెడ్రూమ్ ఉంటే ఇద్దరు ఉండొచ్చు పిల్లలు. లేదా వాళ్ళ నంబర్స్ కుదిరితే డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. డైరెక్ట్గా మాట్లాడుకోవడానికి ట్రై చేయండి. ఇదేంటంటే చెక్ ఇన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 o'clock ఆ టైంలో ఉంటుంది. మీరు మున్నార్ నుంచి రీచ్ చేసరికి అదే టైం అవుతుంది కాబట్టి డైరెక్ట్ హౌస్ బోట్లోకి చెక్ ఇన్ అయిపోవచ్చు. దీంట్లో ఏంటంటే మీకు అదే రోజు లంచ్ ఇంక్లూడ్ ఉంటుంది, నైట్ డిన్నర్, నెక్స్ట్ డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యలో వెల్కమ్ డ్రింక్ ఏదో ఉంటుంది. నైట్ అంతా బోట్లోనే స్పెండ్ చేయొచ్చు, పడుకోవచ్చు. వాష్రూమ్స్ ఉంటాయి. అందులోనే మీకు కిచెన్ ఉంటుంది. అక్కడంతా కుక్ చేసి మీకు ఫుడ్ అంతా సప్లై ఉంటుంది. బ్యాక్ వాటర్లో రైడ్ చాలా బాగుంటుంది. సింగిల్ బెడ్ తీసుకుంటారా, డబుల్ బెడ్ తీసుకుంటారా, ట్రిపుల్ బెడ్ తీసుకుంటారా అనేది మీరు ఎంతమంది వెళ్తున్నారు దానిపైన చూస్ చేసుకోండి. ఫ్రెండ్స్తో వెళ్తారా, ఫ్యామిలీతో వెళ్తారా మీ ఇష్టం. ఏంటంటే పైన ఓపెన్ డెక్ ఉంటుంది, కూర్చోవడానికి రిలాక్స్ అవ్వడానికి ఏరియా ఉంటుంది. అది మీరు ఏ బోట్ చూస్ చేసుకుంటున్నారని బట్టి ఉంటుంది ఆప్షన్. చిల్లవచ్చు బయట నిజంగా ఆఫ్టర్నూన్ నుంచి 12 నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ 10 వరకు అంటే ఆల్మోస్ట్ 22 hours ఉంటుంది దాంట్లో బోట్లో. వ్యూస్ చాలా బాగుంటాయి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. లేదు అనుకున్న వాళ్ళు యాజ్ యూజువల్లీ నెక్స్ట్ డే 10 వరకు ఉంటారు. లేదు అనుకున్న వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా శిఖరా వాడుకుంటారు. శిఖరా ఏంటంటే స్మాల్ బోట్. ఇది మునార్ నుంచి లైట్గా రీచ్ అవుతున్నారు. మీరు అలిపి రీచ్ చేసేదానికి ఈవినింగ్ అవుద్ది. ఆ రోజు సింపుల్గా రిలాక్స్ అయిపోయి అలబ్జుహా బీచ్ చూసుకోండి, పక్కనే ఉంటుంది. మీరు అలిపిలో బోటలు చాలా ఉన్నాయి, బట్ బీచ్ దగ్గరలో చూడడానికి ట్రై చేయండి. 1000 రూపాయలు, 2000, 3000 ప్రతి బడ్జెట్లో ఉన్నాయి. కుదిరితే దానికి సంబంధించిన ఒక 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలబ్జుహా బీచ్ కవర్ చేయండి. పక్కనే లైట్ హౌస్ ఉంటుంది, పైకి వెళ్ళి చూడండి. దానికి సంబంధించిన టైమింగ్స్, ఎంట్రీ ఫీ అంతా మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన వస్తుంటుంది. అక్కడికి డే ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ డే రోజుకి మీ శిఖరా రైడ్కి వెళ్ళిపోండి. శిఖరాకు కూడా ముందుగా బుక్ చేసుకుంటే బెటర్. ముందు రోజు వెళ్తారు కాబట్టి ఆ రోజు నైటే పక్కన ఉన్న వెండర్తో బుక్ చేసుకోండి. ఇదేంటంటే ఇద్దరికి కలిపి మాకు 2,100 rupees బుక్ చేసుకున్నారు. ఎంతమంది ఎక్కువ వెళ్తే మీకు అంత అమౌంట్ సేవ్ అవుతుంది. దాంట్లో ఇంచుమించు 7-8 మంది కూర్చోవచ్చు శిఖరాలో, పెద్దదే అది. ఇదేంటంటే 3 hours రైడ్ ఉంటుంది. 3 hours రైడ్, 2 hours రైడ్, 1 hour రైడ్. 3 hours 2,100 అలాగా. అదే 2 hours కనుక్కోండి 1,400 అలాగా. 1 hour కనుక్కోండి 1,000 rupees అట్లా ఉంటుంది. మినిమం 3 hours పెట్టుకోవడానికి ట్రై చేయండి. మార్నింగ్ అవర్స్లో వెళ్ళండి. మార్నింగ్ అవర్స్లో వెళ్తే మీకు పికప్ చేసుకుంటారు. అంటే బోట్లో ఎంటర్ అవుతాం, 3 hours హాయిగా రైడ్ ఎంజాయ్ చేస్తాం. వాళ్ళ మధ్యలో ఒక విలేజ్కి వెళ్తారు. అక్కడ ఫిష్ ట్రై చేయడానికి ట్రై చేయండి. కొంచెం కాస్ట్లీ ఉంటుంది, బట్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఈ కొర్రమీన్ అనే ఫిష్ బాగుంటుంది. కర్రీమీన్ ఫిష్ చాలా ఫేమస్ ఇది అలిపిలో. అక్కడ మాత్రం ఇది మిస్ అవ్వడానికి ట్రై చేయొద్దు, చాలా బాగుంటుంది ఫ్రై. నాన్ వెజిటేరియన్స్ ట్రై చేసుకుని మళ్ళీ బ్యాక్ వస్తారు. డ్రాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు మీ బ్యాగేజ్ చూసుకొని కొచ్చి రీచ్ అయిపోతారు ఎయిర్పోర్ట్ దగ్గరికి, రైల్వే స్టేషన్ దగ్గరికి. ఎవరైతే హౌస్ బోట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చెక్అవుట్ అయిపోతే మీరు ట్యాక్సీ బుక్ చేసుకోవడము, లేదా అలిపి నుంచి బస్ తీసుకొని కొచ్చి రీచ్ అవ్వడము చేసుకోవచ్చు మీ బడ్జెట్ని బట్టి. అలిపి నుంచి మీకు కొచ్చి
అరౌండ్ 1.5 అవర్ పట్టింది, ఈజీనే, దగ్గర అవుద్ది. మీ బడ్జెట్ని బట్టి ట్యాక్సీ ఆర్ ఊబర్ ఉంటుంది, ఊబర్ బుక్ చేసుకోవచ్చు కావాలంటే హ్యాండీ. ఈ అలిపిలో మీకు కావాలంటే బనానా చిప్స్ ఇలాంటివన్నీ దొరుకుతాయి. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ అలిపిలో గవర్నమెంట్ బోర్డ్స్ కూడా ఉంటాయి. ఈ శిఖర కానీ హౌస్ బోట్ కాకుండా గవర్నమెంట్ మీకు చూపించాను ఆ వీడియోలో, శిఖర రైడ్ వెళ్ళేటప్పుడు ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి, అలాంటి ట్రాన్స్పోర్టేషన్ SWTD అని చెప్పి వాళ్ళది ఒక సైట్ ఇస్తాను, లింక్ డిస్క్రిప్షన్లో చూడండి. ఇదేంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, దాంట్లో ఎక్కి కూర్చుంటే మీకు 100-150 రూపాయలు అయిపోతుంది. ఏమంటే లాంగ్ అయిపోతుంది జర్నీ, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఏమంటే పబ్లిక్ మూవ్మెంట్ అంతా ఎలా ఉంది, లోకల్ ఫీలింగ్ అంటే ఒక లోకల్ లాగా ఉన్న ఫీలింగ్ రావడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఇష్టపడితే అది వీళ్ళు చూస్ చేసుకోవచ్చు. అంటే డే ఎక్స్టెండ్ అవుతుంది, మీరు ఏ పాయింట్ నుంచి చూస్ చేసుకుని ఎంత టైం పడుతుంది అనేది అంత డేటా అంతా నేను ఇచ్చే లింక్లో చూసుకోవచ్చు. సో అవన్నీ కంప్లీట్ చేసుకుని కొచ్చి రీచ్ అవ్వమన్నాం కదా, ఎయిర్పోర్ట్ కన్నా రైల్వే స్టేషన్ కన్నా. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైతే హౌస్ బోట్ నుంచి చెక్అవుట్ అయిపోతారో 10 o'clock చెక్అవుట్ అయిపోతారు, వెళ్ళినంత వరకు కొచ్చి నుంచి మీరు నైట్ టైం రిటర్న్ ఆఫ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్లైట్ అయినా సరే, ట్రైన్ అయినా సరే. ఎందుకు అంటున్నా అంటే, కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి అయితే అత్తిరపల్లి వాటర్ ఫాల్ అని ఉంటుంది, చాలా ఫేమస్. అది మీరు చాలా బాహుబలి అని చాలా సినిమాలో చూసుంటారు అలా. అది కొచ్చి నుంచి జస్ట్ 40 kilometers మాత్రమే ఉంటుంది. మునార్ నుంచి నేను వెళ్దామని ప్లాన్ చేస్తాను, బట్ చాలా లాంగ్ అయిపోతుంది అలా. కొచ్చి నుంచి నాకు ఫ్లైట్ టైంకి టాలీ అవ్వక నేను వదిలేస్తాను, ఇంకా నెక్స్ట్ టైం చూద్దాంలే అని. కొచ్చి నుంచి వెళ్తే మీకు 40 kilometers ఉంటుంది. ట్యాక్సీ మాట్లాడుకోండి, లేదా ఊబర్ అట్లా ట్యాక్సీ తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకు ఎవరో ఒక ట్యాక్సీ డ్రైవర్ టచ్లోకి వచ్చేస్తారు, వాళ్ళతో మాట్లాడుకోండి. 40 kilometers ఉంటుంది. అత్తిరపల్లి వాటర్ ఫాల్ వెళ్ళి చూసుకొని అక్కడ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. మళ్ళీ బ్యాక్ టు ఎయిర్పోర్ట్, ఆ రైల్వే స్టేషన్ వచ్చేసి మీరు రిటర్న్ వచ్చేయచ్చు. మీకు మున్నార్, అల్పి, అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కవర్ అయిపోతాయి. ఓకే, ఇది వీలైనంత వరకు సింపుల్గా ఉంచడానికి ట్రై చేశాను, ఎందుకంటే మిగతా హంగామా అంతా కేరళ సంబంధించి సపరేట్గా రాబోతుంది వీడియోస్, అందుకోసమే దీన్ని లైట్గా ఉంచాను. లేదు భయ్యా, నేను ఇంకొంచెం టైం ఎఫర్ట్ చేసి కన్యాకుమారి కానీ, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కానీ ఇలాంటివన్నీ కవర్ చేయాలనుకుంటున్నానంటే, దానికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక 1-2 years బ్యాకే ఇన్ఫర్మేషన్ వీడియో చేశాను. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు బడ్జెట్ వచ్చేసి ఫ్లైట్లో వెళ్తున్న వాళ్ళకి ఇంచుమించు అప్ అండ్ డౌన్కి కలిపితే 6,000 నుంచి 7,000 రూపీస్ అవ్వచ్చు ఫ్లైట్కి, హైదరాబాద్ నుంచి అట్లెట్ చేసుకుంటే. ట్రైన్లో వెళ్తున్న వాళ్ళైతే 1,000 రూపీస్. అంటారా 4 nights కలిపి మున్నార్ది అండ్ అలిపిది హోటల్లో ఉన్న వాళ్ళకి కలిపితే, ఇది మినిమం ఇద్దరు వెళ్తారు కాబట్టి పర్ పర్సన్కి 3,500 రూపీస్ పడవచ్చు హోటల్స్కి 4 nights కలిపితే. హౌస్ బోట్లో ఉంటే ఇంకొక 500 రూపీస్ ఎక్స్ట్రా అవ్వచ్చు, 500 నుంచి 1,000 రూపీస్. ఇంకా ట్రాన్స్పోర్టేషన్, ఎయిర్పోర్ట్ నుంచి మున్నార్ రీచ్ అవ్వడం, మళ్ళీ మున్నార్ నుంచి అలిపి రీచ్ అవ్వడం, మరి అలిపి నుంచి ఎయిర్పోర్ట్ ఆర్ కొచ్చి దగ్గర రీచ్ అవ్వడానికి ట్రాన్స్పోర్టేషన్ మీరు బస్సు వాడుకుంటారా, ట్యాక్సీ వాడుకుంటారా అనేది బట్టి మారుతుంది. మళ్ళీ స్కూటీ కూడా రెంట్ తీసుకోవాలి మున్నార్లో కాబట్టి, అండ్ యావరేజ్గా పర్ పర్సన్ ఒక 3,000 రూపాయలు వేసుకోండి మ్యాక్సిమం. అంత అవసరం లేదు, బట్ కొంచెం బడ్జెట్ ఎక్కువ యాడ్ చేసుకుంటే. ఫుడ్కి ఒక 2,000 రూపీస్. సీయింగ్కి చిన్న ఖర్చులకి వాటికి వీటికి ఒక 6,000 రూపాయలు పెట్టుకున్నా కూడా, ఫ్లైట్లో వెళ్తే 15,000 రూపాయల బడ్జెట్ చాలా బాగుంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మినిమం ఇద్దరు వెళ్తే, ఫ్లైట్లో వెళ్తే 15,000 రూపాయల బడ్జెట్ చాలా మంచి బడ్జెట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకునే వాళ్ళకైతే. ట్రైన్లో వెళ్తున్న వాళ్ళైతే 10,000 రూపీస్ ఈజ్ వెరీ గుడ్ బడ్జెట్. 10,000 రూపీస్లో కూడా ఎక్కువ నిజం చెప్పాలంటే. బట్ ఇక్కడ ఏంటంటే మనం ట్యాక్సీలో తిరుగుతున్నాం, చాలా వరకు స్కూటీ రెంట్ తీసుకుంటున్నాం, కొంచెం మంచి హోటల్లో ఉంటున్నాం కాబట్టి కొంచెం బడ్జెట్ పెరగచ్చు. మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారని బట్టి బడ్జెట్ రూపురేఖలన్నీ మారిపోతాయి. సో ట్రైన్లో వెళ్ళే వాళ్ళకి 10,000, ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి 15,000 పర్ పర్సన్. మినిమం ఇద్దరు వెళ్ళాలి, అప్పుడు డివైడ్ అవుతాయి కనుక ఈ బడ్జెట్ అన్నమాట. అన్నీ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. నాకు చెప్పినట్టుగా కేరళ చాలా పెద్దగా ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయి కవర్ చేయాల్సినవి, అవన్నీ సపరేట్గా వస్తాయి కాబట్టి సింపుల్గా ఉంచడానికి ఈ వీడియో. ఎక్కడ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. See you guys in next video. Bye bye, take care.